హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని బౌద్ధ మతానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బుద్ధుడికి జ్ఞానోదయం తర్వాత రావి చెట్టు ఏ విధంగా పిలువబడుతుంది? ఆన్సర్ బోధి వృక్షంగా. జ్ఞానోదయం తర్వాత సిద్ధార్థుడు ఏ విధంగా మారెను? ఆన్సర్ గౌతమ బుద్ధుడిగా. జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు మొదటిసారిగా 5 బ్రాహ్మణులకు ధర్మచక్ర పరివర్తన సత్యాన్ని బోధించడం ఎక్కడ చేశాడు? ఆన్సర్ సారానాథ్లోని ఇసిపటానాలో. బుద్ధుడి ముఖ్యమైన శిష్యులు ఎవరు? ఆన్సర్ ఆనంద ఉపాలి. బుద్ధుడిచే బౌద్ధ మతంలోకి మార్చబడిన బందిపోటు దొంగ ఎవరు? ఆన్సర్ అంగుళీమాల. బుద్ధుని యొక్క అత్యంత ధనిక శిష్యుడు ఎవరు? ఆన్సర్ అనంత పిండిక. పురోహితుల ఆధిపత్యాన్ని వేదాలను ఖండించిన వారు ఎవరు? ఆన్సర్ బుద్ధుడు. ఏ వర్ణం వారైనా మోక్షం పొందవచ్చునని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ బుద్ధుడు. ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు, బానిసలు, రుణగస్తులు, కుష్టు మూర్ఛ వ్యాధిగ్రస్తులు బౌద్ధ మతం స్వీకరించడానికి ఆన్సర్ అనర్హులు. బుద్ధుడి సిద్ధాంతం ఆన్సర్ ఆర్య సత్యాలు. ఆర్య సత్యాలు ఎన్ని? ఆన్సర్ 4. గౌతమ బుద్ధుడు ఎన్నవ ఏట మహాపరినిర్యాణం దీనినే మరణించడం జరిగింది? ఆన్సర్ 80వ ఏట. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు ఆన్సర్ త్రిపీటకాలు. బుద్ధుని బోధనల క్రమశిక్షణ నియమావళికి సంబంధించిన పేర్కొనే గ్రంథం ఏమిటి? ఆన్సర్ వినయ పీఠిక. వినయ పీఠిక రచించింది ఎవరు? ఆన్సర్ ఉపాలి. బుద్ధుడి తత్వంపై రచించిన గ్రంథం ఏమిటి? ఆన్సర్ అభిధమ్మ పీఠిక. అభిధమ్మ పీఠికలోని కథావత్తును రచించినది ఎవరు? ఆన్సర్ మొగలిపుత్ర తిస్స. మొదటి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు పూర్వము 483వ సంవత్సరంలో. మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో క్రీస్తు పూర్వము 483వ సంవత్సరంలో నిర్వహించిన రాజు ఎవరు? ఆన్సర్ అజాత శత్రువు. మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ మహాకాశ్యప. సుత్త పీఠిక, వినయ పీఠికలను ఏ బౌద్ధ సంగీతిలో రచించారు? ఆన్సర్ మొదటి బౌద్ధ సంగీతిలో. రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు పూర్వము 383వ సంవత్సరంలో. రెండవ బౌద్ధ సంగీతిని క్రీస్తు పూర్వము 383వ సంవత్సరంలో వైశాలిలో నిర్వహించిన రాజు ఎవరు? ఆన్సర్ కాల అశోకుడు. రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ సబాకమి. బౌద్ధ మతం మొదటిసారిగా 2 శాఖలుగా ఏ బౌద్ధ సంగీతిలో చీలిపోయింది? ఆన్సర్
రెండవ బౌద్ధ సంగీతిలో మహాసాంఘికులు స్థవిరవాదులుగా విడిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.